హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మనపసి.com. ఈరోజు క్లాస్లో మనం 10th క్లాస్ డూప్లికేట్ మెమోని ఎలా ప్రింట్ చేయాలనేది చూద్దాం. ఓకే, మొదటగా ఇక్కడ ఉన్నటువంటి లింక్ను మీ బ్రౌజర్లో ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నాను. ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ను మీరు ఎంటర్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఎవరైతే ప్రింట్ తీస్తారో వారి యొక్క నేమ్ ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పర్పస్ ఏమైతే అది మనం ఎంటర్ చేయాలి. కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ మీద ఇవన్నీ మొత్తం మనం కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు ఈ విధంగా స్క్రీన్ రావడం జరుగుతుంది. దీంట్లో మనం ఏ క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ని తీసుకొని మనం వాళ్ళది హాల్ టికెట్ తీయాలనుకుంటున్నాం, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. 0990200 ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. అదేవిధంగా 10th క్లాస్లో హాల్ టికెట్లో కానీ లేదా మెమోలో కానీ మనకు ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది అన్నమాట. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఆ క్యాండిడేట్ ఎప్పుడు అతను పాస్ అయ్యాడు, ఓకే, అది కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అతను రెగ్యులరా, ప్రైవేటా లేకపోతే ఏదైతే మనం ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వెరిఫికేషన్ కోడ్ను ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా డూప్లికేట్ మెమో అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం ప్రింట్ దిస్ పేజ్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే మనకి డూప్లికేట్ మెమో అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం డూప్లికేట్ మెమోని తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోగలరు.